రేషన్ కార్డుల జాబితాపై గందరగోళం, కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు, అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల మంది దరఖాస్తు. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఇక ఇళ్లలోకి వస్తూ ఉన్నారు సర్వేలు చేసేదానికి. మీకు రేషన్ కార్డు లేదు కదా అమ్మ, మీ పేరు లిస్టులో వచ్చిందని ఇప్పుడు అన్నారు కదా. ఏది 21వ తారీఖు వరకు మేము సర్వే పూర్తి చేస్తాం, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ సర్వే ఇంటింటికి వచ్చి చేస్తాం. మరో పక్కన సాగు కానటువంటి భూములు, గుట్టలు ఉన్నటువంటి భూములు, చెట్లు ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో వాటికి రైతు భరోసా కట్ అయిపోతుంది కాబట్టి వాటి యొక్క డాటాను సేకరించడం కోసం ప్రభుత్వం అధికారులని ఊరూరు పంపుతా ఉన్నది, గ్రామానికి. సరే, గ్రామానికి పంపుతున్నటువంటి దశలో ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిళ్ళు, మన కులగణలో సంబంధించినటువంటి దాంట్లో దరఖాస్తులు ఇచ్చిళ్ళు రేషన్ కార్డు కోసం. తీరా చూస్తే అర్హులైనటువంటి వాళ్ళకి లేదు. గుంట భూమి లేనటువంటి వ్యక్తులకి, అలాగే ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తులకి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ పేర్లు లేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా రేషన్ కార్డు వచ్చింది, మళ్ళీ కావాలా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి అడుగుతా ఉన్నారట. లేనడు లేకనే పోయింది, ఉన్ననికి రెండోసారి వస్తూ ఉన్నది. ఇక రెండో విషయానికి వచ్చినట్టు ఏంటంటే దాంట్లో పాతగానే రేషన్ కార్డు ఉంది. ఆ దరిద్రుడు కేసీఆర్ గతంలో ఇవ్వలేదు, 7-8 సంవత్సరాల పాటు ఆ దరిద్రుడు వదిలేసిండు, రేషన్ కార్డులను మొత్తం పక్కకు పెట్టిండు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల రేషన్ కార్డులు ఏమి ఉన్నాయి, ఇంకా అదనంగా 10-15 లక్షల రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. సో అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డులో 7 సంవత్సరాల కింద ఉన్నటువంటి రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైనటువంటి 7 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు ఉన్నదనుకో, దాంట్లో మళ్ళీ వాళ్ళకు ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటే ఇప్పుడు ఆ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఎక్కియాలంటే ఆ నమూనా ఇంతవరకు ఆ ఫార్మాట్ రాలేదు. ఆ ఫార్మాట్ మరి ఎట్లా ఫిల్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వం దగ్గర కనీసం ఇప్పుడు మంత్రి ఏమో శ్రీనివాసరెడ్డి ఒక రకంగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక రకంగా చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొక రకంగా, ఇక పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్టుగా. ఏం జరుగుతూ ఉన్నది? ప్రభుత్వ పథకాలపైన కనీసం ప్రచారం చేయాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు తీరుకో మాట పూటకో మాట మార్చుకుంటుంటే గందరగోళానికి గురవుతూ ఉన్నారు. సో లిస్టులో పేర్లు లేదని చెప్పేసి సర్వేని అడ్డుకుంటాం, ఇంటింటికి ఎవరు వస్తారో రాని బిడ్డ అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని పేరు రానటువంటి వాళ్ళు. ఇక చూడు ఎట్లా అవుతా ఉన్నదో. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపాదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా లిస్టులను ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టులో తమ పేరు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్న పేర్లు మళ్లీ జాబితాల్లో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైన భూమి ఉన్నవారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్ల జాబితాల్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అధికారులను నిలదీయడమే కాక సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్ళు 100కు పైగా ఉంటే గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టులో 50 మంది కూడా లేరు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాలో వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోయిన ఏడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది. ఈ కార్యక్రమంలోనే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందులో రేషన్ కార్డుల కోసం 12.60 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఈ డేటా కాకుండా కులగణన సర్వే సమాచారం ప్రకారం జాబితాలను జిల్లాలకు పంపుతున్నట్లు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రభుత్వం గత నవంబర్లో దాదాపు 45 రోజుల పాటు కులగణన సర్వే చేసింది. ఇందులో రేషన్ కార్డు ఆప్షన్ కూడా పెట్టారు. ఇందులో అనర్హులైన ధనిక వ్యాపారులు, ధనిక రైతులు, వ్యాపారులు, సంపన్నులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సర్వేకు వచ్చిన ఎనిమినేటర్లకు తమకు రేషన్ కార్డు లేదని చెప్పడం, తమ ఆస్తుల వివరాలు దాచడంతో వారంతా రేషన్ కార్డుల అర్హుల జాబితాలో చేరిపోయినట్లు తెలుస్తుంది. ఈ సమాచారాన్ని
సివిల్ సప్లై డిపార్ట్మెంట్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఫైనల్ అర్హుల లిస్టును ఖరారు చేసేందుకు జిల్లాలకు పంపింది. జిల్లాల నుంచి మండలాలు, గ్రామాల వారీగా జాబితాను పంచాయతీల్లో ప్రచురించారు. రేషన్ కార్డు జారీకి ఉండాల్సిన అర్హతలను సరిపోల్చకుండానే జాబితా రిలీజ్ చేయడంలో ఈ గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నోళ్ళ పేర్లు రావడం, రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ పేర్లు రాకపోవడంతో ప్రభుత్వ జిల్లాలకు పంపిన సమాచారం అస్తవ్యస్తంగా, అసంపూర్ణంగా ఉందని తెలుస్తున్నది. ప్రస్తుత రాష్ట్రంలో దాదాపు 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి కొత్తగా రేషన్ కార్డు ఇస్తే ఇంకో 10 లక్షల దాకా పెరగనున్నాయి. కానీ దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగానికి పైగా పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. రేషన్ కార్డులో పేర్లు లేని వారు ఏం చేయాలి? ఏ ప్రాతిపాదికన లిస్టులను విడుదల చేశారు? మళ్ళీ మరో లిస్టు వస్తుందా? ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల వ్యక్తుల పేర్లు చేర్చడం ఎలా అనే విషయాలపై క్లారిటీ లేక జనం సతమతం అవుతున్నారు. కనీసం ప్రజాపాలన దరఖాస్తులనైనా పరిగణలోకి తీసుకోవాలని, లేదంటే ఈ సర్వేలోనే తమ పేర్లను చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని అర్హులు కోరుతున్నారు. అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందడానికి రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకోవాలన్నా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల్లో ప్రయోజనం పొందాలన్నా, కొత్తగా ఆసరా పెన్షన్ మంజూరు కావాలన్నా, ప్రభుత్వం ప్రతి నెల కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఉచితంగా అందించే 6 కిలోల బియ్యం పొందాలన్నా తెల్ల రేషన్ కార్డు కీలకంగా మారింది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా ఈ రేషన్ కార్డు తప్పనిసరి. రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం రేషన్ కార్డును పరిగణలోకి తీసుకున్నది. దీంతో 10 ఏళ్లలో కుటుంబాలు వేరుపడిన వాళ్ళు, పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా పిల్లలు కలిగిన వాళ్ళు రేషన్ కార్డు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చిన రేషన్ కార్డుల జాబితా ఫైనల్ కాకపోయినప్పటికీ అర్హుల పేర్లు మాయమై అనర్హుల పేర్లు రావడంతో అంతా గందరగోళం నెలకొన్నది. ఇది పరిస్థితి. మంచిర్యాల జిల్లా భీమవరం మండలం కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల లిస్టులో రిటైర్డ్ సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పేర్లు వచ్చాయి. అదే సమయంలో అర్హుల పేర్లు రాలేదు. దీనిపై మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అర్హులకే రేషన్ కార్డులు ఇవ్వాలని, అనర్హుల పేర్లను తొలగించాలని తహసీల్దార్ను డిమాండ్ చేశారు. లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరొక మెదక్ జిల్లా కోల్పారం మండలం నాయని జలాల్పూర్లో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారి పేర్లు లిస్టులో వచ్చాయి. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా పెళ్లై అత్తారింటికి వచ్చిన మహిళలు కులగణన సర్వేలో తమ పేర్ల మీద కొత్త రేషన్ కార్డు కావాలని కోరారు. కానీ రికార్డులను చెక్ చేసిన సివిల్ సప్లై ఆఫీసర్లు వారికి పుట్టిన ఊళ్ళలో రేషన్ కార్డు ఉన్నట్టు గుర్తించి కొత్త జాబితాలో చోటు కల్పించలేదు. ఇలాంటి వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తా ఉంది. అదొక విషయం. అయితే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినట్టయితే భీంపూర్ మండలం తాంసికే గ్రామానికి చెందిన కూనారపు అశోక్కు వివాహం జరిగి 10 ఏళ్ళు అవుతుంది. ఆయనకు 2 కొడుకులు ఉన్నారు. కానీ తాజా జాబితాలో ఆయన పేరు లేదు. తన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి రేషన్ కార్డు జాబితాలో పేరు వచ్చిందని, తనకు మాత్రం ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని ఆఫీసర్ల ముందు వాపోయారు. ఈ గ్రామంలో 18 మంది పేర్లు రాగా తన తర్వాత పెళ్లి చేసుకున్న 5గురు ఉన్నట్లు అశోక్ తెలిపారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం డౌనెల్లి గ్రామంలో ప్రచురించిన జాబితాలో పలువురి అర్హుల పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందారు. దీనిపై శుక్రవారం తహసీల్దార్ ఎజాజును కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమ పేర్లను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని నిలదీశారు. అయితే ఈ జాబితా పైనుంచి వచ్చిందని దానిపై కేవలం పరిశీలన జరుపుతున్నామని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు. దీంట్లో చాలా అంశాలను కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేషన్ కార్డుల కోసం ఎవరు కూడా గాయి గత్తర కావాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా చాలామంది మీ సేవకు వెళ్తా ఉన్నారు. మీ సేవకు వెళ్ళి మీ సేవలో ఒక ఫామ్ చిక్కన కొడతా ఉన్నది. దయచేసి మీరు మీ సేవకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీ సేవలో ఈ ఫామ్ చూపెడతా ఉన్నారు. ఈ ఫామ్ ఇది 7-6 సంవత్సరాల కింద వచ్చినటువంటి ఫామ్, ఇది 6-7 సంవత్సరాల కింద వచ్చినటువంటి ఫాము. ఈ ఫామ్ తోటి మీ సేవలో అప్లై చేసుకోండి అని చెప్పేసి అనడంతో చాలామంది రేషన్ కార్డు కోసం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మీ సేవకి వెళ్ళి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీ సేవలో ఎట్లాంటి లాగిన్ లేదు, ఎటువంటి ఆప్షన్స్ లేవు. నేను స్వయంగా నిన్న కొంతమందితో మాట్లాడడం జరిగింది రేషన్ కార్డు గురించి. అయ్యా మరి ఎందాకొచ్చింది రేషన్ కార్డులు గ్రామాలలో ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి నేను పంచాయతీ సెక్రటరీ, మాకు సంబంధించినటువంటి దాంట్లో గ్రామ పంచాయతీకి నేను ఫోన్ చేసి అడిగితే గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్తా ఉన్నటువంటి సమాధానం ఏంటిదంటే, గ్రామ పంచాయతీలో సుమారుగా 250 మంది అప్లై చేసుకున్నారు. ఒక గ్రామంలో 250 మంది అప్లై చేసుకుంటే వచ్చినటువంటి పేర్లు 40 మంది పేర్లు వచ్చినాయి. సరే, మరి మిగతా ఉన్నటువంటి 210 మంది వీళ్ళు అర్హులు కాదంటే వాళ్ళు నిజమైనటువంటి అర్హులు రేషన్ కార్డు కోసం. ఇదే కాక పెళ్ళైనప్పుడేమో రేషన్ కార్డు వచ్చింది అనుకుందాం 7 సంవత్సరాల క్రితం.
మరి వాళ్ళ పిల్లల పేర్లు ఎక్కియాలా, కొత్తగా రేషన్ కార్డులో ఎక్కియాలి వాళ్ళ పేర్లు, దాంట్లో నమోదు చేయండి అని చెప్పేసి ఫామ్ నింపి ఇచ్చినప్పటికీ అది ప్రజాపాలన దరఖాస్తులో ఇచ్చిండ్రు, మొన్న కుటుంబ సర్వే కులగణన సర్వే ఏదైతే చేసిందో దాంట్లో కూడా ఇచ్చిండ్రు. అయినా పేరు రాలేదు. వాళ్ళ పేరు రావడంతో వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, 10 లక్షల మందికి పైన ఉన్నారు. ఇంకా 10 లక్షల రేషన్ కార్డు, ఇప్పటికీ 91 లక్షలు ఏమి ఉన్నట్టున్నాయి. ఇంకా 10-15 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డు కావాలి. కొత్తగా రేషన్ కార్డుల కోసం నువ్వు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి బియ్యం కోసం కాదు రేషన్ కార్డులు. మీరు ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చింది ప్రతి ఒక్కటి కూడా బోడగుండుకి ఏదో మోకాలకి ఏదో లింకు పెట్టినట్టుగా ప్రతి ఒక్క పథకానికి రేషన్ కార్డుతో ముడిపెడతా ఉన్నారు. ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల మొన్న రుణమాఫీలు కాలేదు. ఇక ఆరోగ్యశ్రీ కావాలన్నా మళ్ళీ రేషన్ కార్డే కావాలి. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా రేషన్ కార్డే కావాలి. నువ్వు ఏది కావాలన్నా కానీ రేషన్ కార్డు కోసం ముడిపెట్టి ప్రభుత్వ పథకాలు అందకుండా చాలామంది అర్హులుగా ఉన్నవి కూడా అనర్హులుగా మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రామాణికం అయిపోయింది. ఇప్పుడు సామాన్యునికి కూడా ఆ రేషన్ కార్డు లేకపోయేది ఉంటే గడిచేటువంటి పరిస్థితి లేదు. ఇక వచ్చే నెల నుంచి ఉగాది నుంచి ఏమో సన్న బియ్యం ఇస్తామంటా ఉన్నారు. మరి ఆ సన్న బియ్యం కూడా కావాలంటే రేషన్ కార్డే కావాలి. మరి రేషన్ కార్డు కావాలి అని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేస్తలేదు? రెండో విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఇది అంతా కాదు, నువ్వు ఇంకొక 10 రోజులు ఆగు, ఇంకా నెల ఆగు, ఇప్పటికి 7-8 సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఆగిండు. సో రేషన్ కార్డు కోసం ఒక 10 రోజులు ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయి. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులు ఎవరు, కొత్త రేషన్ కార్డుల కోసం ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టు. కొత్త రేషన్ కార్డులో ఎవరెవరికి రేషన్ కార్డు కావాలి, కొత్తగా వాళ్ళ భార్య పేరు వాళ్ళ పిల్లల పేరు కొత్త రేషన్ కార్డు అసలే లేనటువంటి వాళ్ళది. ఇక మరొక ఫామ్ పెట్టు, గ్రామ పంచాయతీలో ఇవ్వు. దాంట్లో ప్రత్యేకంగా రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు మీకు ఉన్నదా, ఉంటే దాని నెంబరు, ఇంకా దీంట్లో యాడ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా, ఒకవేళ కనుక వాళ్ళ పిల్లలు ఎవరైనా ఒక రేషన్ కార్డులో తల్లి తండ్రి కొడుకు ఉంటే ఇంకొక పాప పేరు ఏమైనా యాడ్ చేయాలనుకో, వాళ్ళ పేరు యాడ్ చేసుకునేందుకు వెసులుబాటు ఇవ్వు. ఒక 10 రోజులు గ్రామ సభలు పెట్టి ఆ గ్రామాలను నిర్ధారించు. ఇది ఎటు కాకుండా నువ్వు ప్రజాపాలన దరఖాస్తులను ఇచ్చిళ్ళు, ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిండ్రు, అవి మాయమైపోయినాయి. మొన్న కులగణన సర్వేలో ఇచ్చిండ్రు. కొంతమంది కులగణన సర్వేలో అంతా ఎందుకు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పేసి కులగణన సర్వేలో కొంతమంది డీటెయిల్స్ ఇవ్వలేదు. కొంతమంది వాళ్ళకు 10 ఎకరాల భూమి 15 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కావాలండి. మరి అన్నటువంటి వాళ్ళకేమో 10-15 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకేమో రేషన్ కార్డు కావాలనుకునే దరఖాస్తు పెట్టుకునే వాళ్ళకు వచ్చింది, అసలైనటువంటి వాళ్ళకు రాలేదు. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా గందరగోళంగా ఉంది. ఈ రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించి 10-15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ పెట్టి గ్రామాలలో ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కావాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇవ్వాల్సినటువంటి బాధ్యత సైతం కూడా ప్రభుత్వం పైన ఉన్నది. దయచేసి మీ సేవకి వెళ్ళి మీరు గాయి గత్తర కాకుర్రి. దీంట్లో ప్రధానంగా మీరు దరఖాస్తు మళ్ళీ ఇంకొక విషయం అక్కడ గ్రామాలలో చెప్తున్నటువంటి అంశం కానీ మండలాల్లో చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే రేషన్ కార్డు కనుక వాళ్ళ లిస్టులో పేరు రానట్టయితే ఉంటే వాళ్ళు నేరుగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి మీరు ఒక వైట్ పేపర్లో దరఖాస్తు చేయమని చెప్తా ఉన్నారు. సో అది అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు అదే చెప్తా ఉన్నారు, వైట్ పేపర్లో మీకు రేషన్ కార్డు లేనట్టయితే మాకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నామని చెప్పేసి మీరు మాకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్టయితే దీన్ని మండల కార్యాలయానికి మేము పంపుతాం, దీనిపైన పునరాలోచిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు నేరుగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి మీరు ఒక వైట్ పేపర్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది రేషన్ కార్డుల పైన గందరగోళం, ఎవరు ఏం చెప్తారో తెలియదు. ఇప్పుడు దీంట్లోనే అనర్హుల యొక్క పేర్లు వచ్చినాయి, బొచ్చడంత మంది పేర్లు. రేపు రైతు భరోసాలో ఇంతమంది కట్ అయితే అని చెప్పేసి అంటారు కదా, నాకు తెలిసి దీంట్లో ఈ 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే కూడా కట్ కావచ్చు. కట్ అయితే వీళ్ళు చేసేటువంటి ఈ ఘనకార్యాలకు ఈ పిచ్చి సర్వేలు చేసి దీంతో ఆగబాగం 2-3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకేమో రైతు భరోసా కట్ అయిపోయి ఇక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి సాఫ్గా దాంట్లో పడిపోతాయి. చెట్ల పుట్ల కూడా ఇస్తారు వీళ్ళు కూడా, అంత ఈజీ ఏం కాదు. వీళ్ళు మొత్తం తీసేస్తారంటే మొత్తం తీసేస్తారంటే అది కూడా కాదు. అసలైనటువంటి లబ్ధిదారులు కూడా దీంట్లో వెళ్ళిపోతారు కన్ఫామ్గా. సో ఇది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం చూస్తే